నాగర్ కర్నూలు జిల్లాలో ఒక యువకుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు. వంగూరు మండలం వెలుమలపల్లి గేట్ సమీపంలో ఒక యువతిని కత్తితో పొడిచి పారిపోయాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలానికి చెందిన రాజేశ్వరిని అదే మండలం పెద్దగుట్ట తండాకు చెందిన నరేష్ బైక్ పై వెలమలపల్లికి తీసుకొచ్చాడు. అక్కడే యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. యువకుడి చేతిలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న రాజేశ్వరిని స్థానికులు కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. మరిన్ని డీటెయిల్స్ మా వీడియో జర్నలిస్ట్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉంది? ఈ యువకుడు పోలీసుల అదుపులో ఉన్నాడా? ప్రస్తుతం యువకుడు నరేష్ అనే యువకుడు మాత్రం పరారులో ఉన్నాడు. యువతి ఏదైతే రాజేశ్వరి ఉందో హైదరాబాద్ అంటే కల్వకుర్తి ఆసుపత్రి నుంచి హైదరాబాద్ తరలించారు. పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఇతను కొంతకాలంగా ఈ రాజేశ్వరికి పరిచయం పేరుతో నమ్మించి అతను మాట్లాడాలని చెప్పి పిలిపించడం జరిగింది. ఇద్దరు కలిసి బైక్ పైన ఈ తలకొండపల్లి ఈ వెలుమలపల్లి దగ్గరికి, ఏదైతే వంగూరు మండలం వెలుమలపల్లి దగ్గరికి రాగానే వాళ్ళిద్దరి మధ్య మాట జరిగి గొడవ పడినట్టుగా తెలిసింది. అయితే ఒక్కసారిగా ఈ ఏదైతే నరేష్, ఈ పరిచయం ఉన్న నరేష్ స్నేహితులు ఉన్నారో అతను ఒక్కసారిగా కత్తి తీసుకొని ఈ రాజేశ్వరి గొంతు పైన పోట్లు పొడచడం జరిగింది. దాంతో చుట్టుపక్కల ఉన్నవారు వచ్చేవరకే ఈ నరేష్ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో కల్వకుర్తి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం కూడా హైదరాబాద్ తరలించడం జరిగింది. పరిస్థితి మాత్రం ఇప్పుడు ఆమె రాజేశ్వరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే వీళ్ళు కొంతకాలంగా ఇద్దరు కూడా పరిచయం పేరుతో మాట్లాడుతున్నట్టు తెలిసింది. అయితే ఈ రాజేశ్వరి అనే యువతి ఈ నరేష్ అనే యువతితో మాట్లాడదామని చెప్పి నరేష్ అనే యువకుడు పిలిపించుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడేట్టుగా తెలిసింది. మొత్తానికైతే వీళ్ళు ఈ నరేష్ ఉందో పెద్ద తాండ, అదే మండలంలోని ఇల్లుగుంట తాండకు చెందిన ఈ రాజేశ్వరి అదే మండలంలోని పెద్దతనం చెందిన నరేష్ కొంతకాలంగా కూడా పరిచయం ఉన్నట్లుగా తెలిసింది. అయితే వీళ్ళు రాజేశ్వరి ఎప్పుకోవడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడేట్టుగా తెలిసింది. రైట్ శేఖర్.